మీడియాకి కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. ఐఎమ్ సారీ. కొంచెం మమ్మల్ని క్షమించాలి. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కొంచెం సోదిలాగా అనిపిస్తుంది, అయినప్పటికీ నేను మొత్తం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, అన్నీ మాట్లాడాలి. కొంచెం భరించాలి, తప్పదు. ఎందుకంటే ఇది ఒకటే లాస్ట్ నాకు స్టేజ్. లేదు. ఓకే. నా టీం అంటే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలి, ఒక కథ దగ్గర నుంచి మీడియా జనాల ముందుకు రావాలని అంటే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్, కిల్లర్ ఆర్టిస్ట్ అని కొంచెం యాడ్ అయింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకనంటే కొంచెం సెన్సార్ ద్వారా కొంచెం కిల్లర్ అని యాడ్ చేసుకోమని అంటేను అది యాడ్ చేసాం. సో ఇట్స్ కిల్లర్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్. అంటే ఒక మర్డర్ చేసి మర్డర్ని ఆర్ట్ అని ఫీల్ అయ్యి అదొక 64 కళలు కాదు, 65వ కళ కూడా ఒకటి ఉంది, అదే ఆర్ట్. మర్డరు అది ఆర్ట్, దాన్ని నేను చేస్తున్నా కాబట్టి నేను ఆర్టిస్టు అని ఫీల్ అయ్యి ఒక క్యారెక్టర్ కథ. సో ఒక క్యారెక్టరే, బట్ అట్లా ఇద్దరు చేస్తున్నారు. అదే కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయింది, అట్లనే ఉంటుంది ట్రైలరు. సో సొసైటీలో ఒక జరిగే సోషల్ కాజ్ను తీసుకొని ఒక డ్రామా అప్లై చేసిన సబ్జెక్టు ఖచ్చితంగా ఇది అంటే 18+ వచ్చింది కాబట్టి 18+, కానీ యాక్చువల్లీ ఇది ఫ్యామిలీలో ఒక జరిగే ఇష్యూ నుంచి సొసైటీ రిప్రజెంట్ చేస్తుంది. అంటే సొసైటీలో ఉన్న ఒక చిన్న సోషల్ కాజ్ను నేను దీనిలో డిస్కషన్ చేశాను అన్నట్టు. సో కొన్ని క్వశ్చన్స్ వేశారు, అంటే మర్డర్ను గ్లోరిఫై చేస్తున్నారు, దీనివల్ల జనాలకు ఏం చెప్తారు అనేది కూడా టాక్ ఉంది. యాక్చువల్లీ ఒక డైలాగ్ కూడా ఉంది, సమాజం మనకు చాలా నేర్పిస్తుంది, కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఎవరో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తారని అనుకుంటారు, బట్ ఇన్స్పిరేషన్ ఎలా అవుతారంటే మనకు నచ్చితే ఇన్స్పైర్ అవుతాం, అంతేగాని ఏది పడితే అది చూసి ఇన్స్పైర్ అవ్వరు. సో మనకు నచ్చిన దాన్ని మనం తీసుకొని మనం ఇన్స్పైర్ అయిపోయి వాడి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పి ఎదుటి వాళ్ళని తప్పుపడతాం. సో ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో నేనేమంటానంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి నచ్చితేనే అది తీసుకుంటారు, దాన్నే ఇన్స్పిరేషన్ అని పేరు పెట్టుకుంటారు. సో దేనివల్ల ఎవరు ఏ రకం కూడా ఇన్స్పైర్ అయ్యి చెడిపోరు, నచ్చితేనే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అది. సో టీం విషయానికి వస్తే ఎడిటర్ ఫస్ట్ విశ్వనాథ్ చాలా బాగా వర్క్ చేశారు. అంటే ఫ్రెష్ 1-2 సినిమాలు చేశారు, బట్ ఇది ఈ రకమైన స్క్రీన్ ప్లే చేయడం అనేది టఫ్ స్క్రీన్ ప్లే అన్నట్టు. నాన్ లీనియర్, చాలా హైగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి చాలా కష్టపడ్డాడు. నెంబర్ ఆఫ్ కట్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. స్క్రిప్ట్ లెవెల్లో చూసినప్పుడు ఏమైపోతుంది అంటే అసలు అర్థం కాదు, అంత అది ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోతుంది. బట్ స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రష్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా టిపికల్గా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకొని దానికి సపోర్ట్ చేసి నాతో పాటు డే అండ్ నైట్ వర్క్ చేసి, అంటే ఇంటికి 11 అయితే 12 అయితే పోదాం బ్రో అంటే వద్దు బ్రో ఉండని అక్కడనే ఆఫీస్లో చేయడము, 2 o'clock 3 o'clock పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేకడం, అంతగా సపోర్ట్ చేసినటువంటి విశ్వనాథ్కు థ్యాంక్ యూ సో మచ్. చందు ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ తనకి ఇంత పెద్ద కెమెరాస్ ఇంత సెటప్ పెట్టి చేస్తున్నాము ఎలా అనేది సమ్ డౌట్స్ వచ్చినాయి. అబ్బాయి అసలు చూస్తే చిన్నగా ఉన్నాడు, మరి హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది. కానీ 30 kgs పాపం కంటిన్యూగా మోసిండు. అంటే రెగ్యులర్గా తీసేదానికంటే కొంచెం వెరైటీగా ఉండాలి, కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, కొంచెం ఇట్లా టిపికల్గా ఉండాలి అని చెప్పేసి భుజం మీద మోపించిన అన్న అన్న అనుకుంటున్నా కూడా చాలా మోసిండు, చాలా కష్టపడ్డాడు. అండ్ టిపికల్ షార్ట్స్ వెరీ చాలా తక్కువ టైంలో సింగిల్ షార్ట్స్ డిజైన్ చేసాము పర్ఫెక్ట్ గా. అంటే ఆ ఉన్న తక్కువ టైంలో లైటింగ్ చేసుకుంటూ మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా షార్ట్స్ చేయడం అనేది చాలా గ్రేట్, చాలా హార్డ్ వర్క్, చాలా ఫాస్ట్ వర్క్ చేశారు. చంద్ర థ్యాంక్ యూ సో మచ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది రియల్లీ. అండ్ రాంబాబు గోసాల గారు. అయితే ఈ సినిమాలో సాంగ్స్ కొన్ని టిపికల్గా ఉంటాయండి. మీరు ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది, మర్డర్స్, చంపడము, సైకో అది ఇది అన్నీ ఉంటాయి. కానీ సాంగ్స్ చూస్తేనేమో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంటుంది దాంట్లో. ఇంకోటేమో ఓ ప్రేమ ప్రేమ అనేది ఎమోషనల్, లేడీస్ ఎమోషన్ సంబంధించింది ఉంటుంది. ఇంకోటి
బ్రేకప్ సాంగ్ లాగా ఉంటుంది, బట్ బ్రేకప్ సాంగ్ కాదు. సో అంత అంటే కొన్ని అర్థం కాకుండా అది సినిమా చూస్తేనే విజువల్ గా అర్థమయ్యేలాగా, అది ఏ రకంగా పాడుకునే రకంగా ఉండేలాగా కొన్ని చాలా ఛాలెంజెస్ ఇచ్చి మరి రాయమన్నాను. బట్ ఆ ఛాలెంజ్ ను పెట్టుకొని మరి అందరికి వర్కౌట్ అయ్యేలాగా, మళ్ళీ సిచ్యువేషన్ కు వర్కౌట్ అయ్యేలాగా. ఇట్స్ నాట్ ఏ బ్రేకప్ సాంగ్, కానీ బ్రేకప్ సాంగ్ లాగా వాడుకోవడానికి ఉంటుంది. సాంగ్ చూసినప్పుడు మీకు ఈ సిచ్యువేషన్ కు వాడరా ఈ సాంగ్ అని అది మెస్మరైజ్ అవుతుంది. సో అది చాలా ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంట్ అది. వర్కౌట్ అయింది, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఇయ్యలే, యాక్చువల్లీ నేను కావాల్సింది ఇచ్చిండు. సో నెంబర్ ఆఫ్ వర్షన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ, రియల్లీ నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సింది నాకు ఇచ్చు. సురేష్ బొబ్బిలి బాగా ఫస్ట్ ఫిలిం కి, అంటే ఫస్ట్ ఫిలిం కాదు, ఫస్ట్ షార్ట్ ఫిలిం నుంచి నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు ముందు కూడా వేయాలి. ఆర్ఆర్ ఎంత ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అంటే, ఒక సైకో లాగా కనబడదు. సైకో మర్డర్ చేస్తున్నాడు కదా అంటే, ఆ సైకో అంటే ఒప్పుకోడు ఆర్టిస్ట్ అని ఎంత రకంగా చెప్పాడో అంతే ఆర్టిస్టిక్ గా ఉంటది ఆర్ఆర్. వెరీ స్టైలిష్ గా ఉంటది. ప్రభాకర్ గారు ఎంత స్టైలిష్ గా ఇంగ్లీష్ మాట్లాడుతూ భయపెట్టకుండా భయపెడుతున్నారో అంత స్టైలిష్ గా ఆర్ఆర్ ఉంటది. ఎంత గూస్ బాంబ్ తో పాటు హంటింగ్ చేస్తుంది మీకు ఆర్ఆర్, బయటికి వచ్చిన తర్వాత కూడా హంట్ చేస్తుంది. సో అంత అద్భుతంగా ఇచ్చినావుగా, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ థియేటర్ లో మాత్రం అంటే ఆ విజువలైజేషన్ కు అండ్ ఆ పర్ఫార్మెన్స్ కు ఇచ్చే ఆర్ఆర్ కి, సినిమాలో డైలాగులు చాలా తక్కువ ఉంటాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ సబ్జెక్ట్. ప్రభాకర్ గారు కానీ, వినయ్ వర్మ గారు కానీ, భద్రం గారు స్పెషల్ క్యారెక్టర్ అండి. ఇప్పటి వరకు భద్రం గారిని కామెడీ వేలో చూశారు, కానీ దీంట్లో జీరో ఎక్స్ప్రెషన్. అస్సలు ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషనే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు అరుస్తున్నారంటే అరుస్తున్నారని భయపడతాం, లేదా కొడుతున్నారంటే కొడతాడేమని భయపడతాం. కానీ ఏం చేస్తున్నాడు తెలియకపోతే ఎట్లా భయపడినా కూడా అర్థం కాదు. అంటే శూన్యం అంటాం కదా, చీకట్లో ఏం జరుగుతుంది, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటది అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ వెరీ సైలెంట్ గా ఉంటారు. అసలు ఒక డైలాగ్ ఉండదు, టిపికల్ లుక్ ఉంటది, ఆ జీరో ఎక్స్ప్రెషన్. దాంతో థియేటర్ లో బీభత్సంగా భయపడతారు. అంటే అంత ఆ స్టైల్లో డిజైన్ చేశాను. ఆయన బాగా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. చాలా బాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. సో సత్యన్ రమేష్ అన్న కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వినయ్ వర్మ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. లేట్ అయినప్పటికీ, ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా వెళ్ళకుండా నా కోసం సపోర్ట్ చేసి ఎక్కువ కాల్ షీట్ ఎక్కువ